హలో. సో ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. మీకు ఆల్రెడీ తెలుసు, నా వీడియోస్ అన్నింటిలో చూస్తే ఎవరైనా తెలిసిపోద్ది. అండ్ లాస్ట్ టైం ఆల్రెడీ తను బర్త్డే చేసి వ్లాగ్ కూడా పెట్టాము. సో అలానే ఈసారి కూడా మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. అంటే అలా అంటే యాజ్ ఇట్ ఈస్ డెకరేషన్స్ అలా కాదు, సో కొత్తగా ఏమైనా మంచిగా వెరైటీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏంటి, ఎలా ప్లాన్ చేయబోతున్నాం, అసలు ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మొత్తం మీరు చూడండి. అలానే మీరందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఏ బర్త్డే గర్ల్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళే దారిలోనే మన నవోదయ కాబట్టి మంచిగా ఫొటోస్ అవి తీసుకుని అందరం అక్కడ ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకున్నాము. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇంకెప్పట్లా ఒక చోట డెకరేషన్స్ అవి కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ప్లేస్ మా వాళ్ళు ఎవరికి తెలీదు. సో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నామా అని కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. కానీ వెళ్ళే దారి ఏదైతే ఉందో చుట్టూ కనిపించే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీరు ఎవరైనా ఫోటోషూట్కి వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. మనం ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాము, చిన్న బాపనపల్లి. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నా ఫ్రెండ్స్కి అయితే చాలా నచ్చింది. సో ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ లొకేషన్కి వచ్చేయండి. అండ్ నా ఫ్రెండ్స్ చూసారా, మొత్తం అటు ఇటు పరిగెడుతున్నారు. మొత్తం లొకేషన్ అంతా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో. ఇక్కడ సౌండ్ అయితే చాలా గట్టిగా వస్తుంది, వాటర్ సౌండ్. అండ్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మా డాడీ ఎంత మంచి ప్లేస్ చెప్పారనేది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. చాలా బాగా కబుర్లు చెప్పుకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం, మంచిగా మ్యూజిక్ విన్నాం. అండ్ చాలా అంటే చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ చిన్నపిల్లల చాలా అల్లరి చేసాము అక్కడ. అండ్ కుకింగ్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు టైం సరిపోక ప్లాన్ చేసుకోలేదు. ఈసారి అలాగే ప్లాన్ చేస్తాం. సరిబా మౌలి గణేష్ లాస్ట్ నుంచి వస్తాను. అండ్ చూసారుగా మా వాళ్ళ అల్లరి ఇలానే ఉంటుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము. వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో రిటర్న్ కూడా అంతే హ్యాపీగా వచ్చేసాము సేఫ్గా. అండ్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక సో లొకేషన్ వచ్చి చిన్న బాపనపల్లి. అండ్ మీరు కుకింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.